మాట మీద సందేశాన్ని విన్నాం. ఈరోజు కూడా ఇంకా కొంత వివరంగా విందాము. లోకంలో మనం చూసిన అనేక మంది భార్యాభర్తలు కానీ, తల్లిదండ్రులు పిల్లలు కానీ, పిల్లలు తల్లిదండ్రులు కానీ, యజమాని దగ్గర పనివాళ్ళు కానీ, ప్రత్యేకమైన వారిగా, అలాగే యజమానుడు మంచివాడైతే పనివాడు మోసకారిగా ఉంటాడు. మోసకారి అయిన యజమాని దగ్గర నమ్మకమైన పనివాడు ఉంటాడు. ఏ రూపంలో, ఏ రకంగా మంచి అనేది, నమ్మకత్వం అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ దుర్మార్గము, మోసకరం కూడా పక్కనే ఉంటుంది. అయితే అబీగయిలుకు నాబాలు వంటి వాడు ఎలా భర్తగా వచ్చాడు? ఆ రోజుల్లో తల్లిదండ్రులు చెప్పిన వాళ్ళని తప్పకుండా కుమార్తెలు చేసుకుంటారు. కుమారుడు కానీ, కుమార్తెలు కానీ తల్లిదండ్రులు ఏ సంబంధాన్ని చూస్తే ఏమీ చూడకుండానే తల్లిదండ్రుల మాట ప్రకారం అలాగే ఒప్పుకుంటారు. ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలకి అన్ని రకాల భరోసాగా ఉంటారు. దేనికైనా ఆ బాధ్యత వారే ముందుండి తీసుకుంటారు. ఆ రోజుల్లో అటువంటి పరిస్థితులు ఉండేవి. ఈ రోజుల్లో కూడా అటువంటివి ఉంటే మంచిదే. కానీ ఈ కాలంలో తల్లిదండ్రులకి తెలియకుండానే పిల్లలు భాగస్వామిని ఎంచుకుంటున్నారు. ఎంచుకోవడమే కాదు, పెద్దలకి చెప్పకుండా మారిపోయి పెళ్లి చేసుకుంటున్నారు. అలా చేసిన వాళ్ళు ఎవరైనా ఆ తల్లిదండ్రుల బాధ చెప్పలేదు, వర్ణనాతీతం. అదెంతో కఠినమైనది, కఠోరమైనది. మన ప్రార్థన ఏంటంటే అటువంటి పరిస్థితి, అటువంటి కఠోరమైన బాధ మన సరిహద్దులో ఉన్న ఏ తల్లిదండ్రులకి రాకూడదు. వివాహం అనేది ఎంతసేపు అయినా, ఎంతకాలమైనా పెద్దలు ఒప్పుకున్న తర్వాతనే వివాహాన్ని చేసుకోవాలి. కానీ ఒప్పుకొనకుండా అక్రమాలకి, మోసాలకి పాల్పడకూడదు. ఎందుకంటే ఆ తర్వాత ఎన్నో రకాల సమస్యలు వస్తాయి.
వాటన్నిటికీ వాళ్ళిద్దరే పరిష్కరించుకోలేరు. పెద్దవాళ్ళు కూడా అండగా ఉండాలి. అందుకే అన్ని విషయాల్లో కూడా ఘనమైనది వివాహము. ఘనమైనవి లోకంలో ఎన్ని ఉన్నా అన్నిటిలో ప్రధానమైనది, ఘనమైన దానిలో ప్రధానమైనది వివాహమే. చాలామందిని భార్యాభర్తలను చూసినప్పుడు మీ సరిహద్దులో ఉన్నవారు, మీకు బాగా తెలిసిన వారు ఎవరైనా చాలా మట్టుకు ఆ స్త్రీకి, ఆ పురుషునికి, ఆ భర్తకి, ఆ భార్యకి చాలా విషయాల్లో తూర్పు పడమరకి ఉన్నంత తేడాగా వారి ఆలోచనలు ఉంటాయి. ఏ స్త్రీకి తనకు నచ్చినట్టుగా భర్త దొరకడు, ఏ పురుషునికి తనకు నచ్చినట్టుగా భార్య దొరకదు. అంటే మనకు నచ్చినట్టుగా అంటే వాస్తవానికి మనకు నచ్చినట్టుగా అనేది మనలను మోసం చేస్తుంది. ప్రభు అన్నాడు కదా, ఇతరులు మీకేం చేయాలని మీరు కోరుకుంటారో అదే మీరు వారికి చేయండి అన్నాడు. నాకు ఇలాంటి భార్య రావాలని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వే ఆమెకు అలాంటి భర్తగా జీవించు. నాకు ఇలాంటి భర్త రావాలని నువ్వు అనుకుంటున్నావు, నువ్వే ఆ లక్షణాలు కలిగిన వ్యక్తిగా, భార్యగా నీవు జీవించు. ప్రియమైన సహోదరులారా, ఎంతసేపు వచ్చిన ఆమె మీద, వచ్చిన అతని మీద నిందలు వేయడం కాదు, మనమే అలా ఉండాలి. పోయిన వారం చెప్పుకున్నట్లుగా మనకెంత సాత్వికం ఉన్నదో, మనకు ఎంత సహనం ఉన్నదో, మనకెంత దీర్ఘశాంతం ఉన్నదో, ఓర్పు ఉన్నదో, వచ్చినాము కానీ వచ్చిన అతను కానీ పూర్తిగా వ్యతిరేకం అయితేనే కదా మనకెంత ఓర్పు ఉందో, మనకెంత సహనం ఉందో, మనకెంత దీర్ఘశాంతం ఉందో తెలిసేది. ప్రియమైన సహోదరులారా, అబీగయలు నాబాలును ఎంతగా ఓర్చుకుని ఉంటుందో మీరు ఊహించండి. నాబాలుని అబీగయలు ఎంతగా ఓర్చుకునింటదో, ఎంతగా సహించింటదో, ఎంతగా హింస పొంది ఉంటుందో, ఏ రకంగా పీడింపబడి ఉంటుందో మీరు ఒకసారి లోతుగా ఊహించండి. ఆమెమో సుబుద్ధి గల వ్యక్తి, చూడ్డానికి రూపవతి, సమయోచితమైన జ్ఞానం ఆమెకు ఉంది. అలాంటి వ్యక్తిని మొరటువాడు,
దుర్మార్గుడు, పనికిమాలినవాడు, ఇరంపరంతు లేనివాడు అంటారు. వాడికి వెనక ముందు తెలియని వాడికి, తలాతోక తెలియని వాడొక మూర్ఖుడు అంటారు. అలాంటి వానితో, అలాంటి వ్యక్తితో ఆ తల్లి ఎలా అన్ని సంవత్సరాలు కాపురం చేసిందో, ఎంతగా ఓర్చుకున్నదో, ఎంతగా సహించినదో. ప్రియమైన సహోదరులారా, జ్ఞానం కలిగిన స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. అబీగయిలు, నాబాలు వీరు ఒక టైపు. అలాగే యోబు గారు, అలాగే ఆయన భార్య. ఆమె పేరు ఎందుకో రాయలేదు. నాబాలు పేరు బైబిల్లో రాశారు కానీ యోబు భార్య పేరు రాయలేదు. ఎందుకో ఎందుకో ఆమె పేరు రాయలేదు. కానీ యోబు గారేమో పెద్ద సాక్ష్యం కలిగిన వాడు. దేవుడే యోబు గారి గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చినాడు. యథార్థవంతుడు, భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినవాడు, న్యాయవంతుడు. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివో? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడను లేడు. మనుషులు కాదు ఈ సాక్ష్యం ఇచ్చింది, సాక్షాత్తు దేవుడే. అపవాదితో అంటున్నాడు, నా సేవకుడైన యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. భూమి మీద అటువంటి వాడెవడనో లేడు. మన గురించి ప్రభు గొప్పగా చెప్పుకోవాలి. మన గురించి ఆయన హృదయం ఉప్పొంగాలి, సంతోషించదు. మనుషులని అపవాది ఎప్పుడు కూడా ఒప్పుకోడు. చులకనగా, నిర్లక్ష్యంగా మాట్లాడతాడు అపవాది. ప్రభు గొప్పగా చెప్పుకుంటుంటే అపవాది అంటాడు, యోబు ఊరకనే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? నీవు అతనికిని, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితే కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అపవాదికి విశ్వాసులంటే పెద్ద చులకన. చాలా నిర్లక్ష్యం. కొంతమంది చూశారా,
మీ ఊర్లో కానీ మీ బంధువుల్లో కానీ మీ కుటుంబంలో మీ పిల్లలు ఎంత గొప్పగా పైకి వచ్చినా మీరంటే నచ్చని వాళ్ళు దాన్ని చులకనగా మాట్లాడతారు, ఆ అంటారు. ఏమంటే మీ బాగోగులు మీరు వర్ధిల్లడం వారికి కడుపులో మంట. అందుకే వారు ఒప్పుకోరే. ఏదో ఒక తంట, ఏదో ఒక చులకన మాట అంటుంటారు. అపవాది కూడా అంతే. ఓరకనే యోగు భక్తుడైనడా, న్యాయవంతుడైనడా, యథార్థవంతుడైనడా, నువ్వు అతనికి కంచె వేసినావు. అందుకే అతని చేతి పని వర్ధిల్లుతుంది. మీరు చెప్పండి అమ్మా, మీరు బాగుపడుతుంటే నేను అడిగిన దానికి మీరు చెప్పాలమ్మా. మీరు బాగుపడుతుంటే మిమ్మల్ని చులకనగా మాట్లాడేది ఎవరు? ఎవరు మాట్లాడరమ్మా? మా గిట్టని వారు. అదే కీడులో ఉంటే సంతోషపడేది ఎవరు? వాళ్ళే అంటే అమ్మా గిట్టని వాళ్ళే. గిట్టని వాళ్ళంటే నచ్చని వారంటే అపవాది సంబంధులు. అపవాదికి వాని సంబంధులకి తోటి వాళ్ళు పైకి వస్తుంటే కడుపులో మంట. గ్యాస్ ట్రబుల్ అంటమ్మా. గ్యాస్ ట్రబుల్ ఎందుకు వస్తుందో నాకు తెలియదు, కానీ తోటి వాళ్ళ మేలు ఓర్వలేని వాళ్ళకి ఖచ్చితంగా కడుపులో మంట. ఆ మంటనే గ్యాస్ ట్రబుల్ అంటారంట. ఒకవేళ గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు తోటి వాళ్ళు బాగుపడుతుంటే మీరు కూడా సంతోషపడండి. ఒకవేళ గ్యాస్ ట్రబుల్ తగ్గిపోవచ్చు. చప్పట్లు కొట్టండి అమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. టయానికి అన్నం తినకపోతే, ఎక్కువ మసాలా ఆహారాన్ని తీసుకుంటే గ్యాస్ ట్రబుల్ వస్తుంది అంటారు. అది వైద్యపరంగా కరెక్టే కావచ్చు, కానీ ఏ రకమైన ఒకవేళ టయానికి భోజనం తీసుకునే అవకాశం లేకపోయినా గ్యాస్ ట్రబుల్ రాకూడదు అంటే ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? తోటి వాళ్ళు బాగుపడుతుంటే సంతోషపడాలి. అమ్మ వచ్చిందా, ఉద్యోగం వచ్చిందా, అమ్మ పాపం చాలా కష్టపడ్డారు, రానిలే, ఆ కుటుంబం అన్న బాగుపడతారు. పోయింది పో నీ గ్యాస్ స్టవ్. దేవుని స్తోత్రం. సార్ గ్యాస్ ట్రబుల్ సార్ చెకప్ చేయంటే నీ గ్యాస్ ట్రబుల్ లేదు, ఏం లేదు, పొమ్మ అంటాడు. ఎట్లా పోయింది? రోజు ఒక మాత్ర వేసుకుంటున్నావా? తోటి వాళ్ళ మేలును బట్టి నీ కడుపులో మంట కలిగిందా? సంతోషం కలిగిందా? సంతోషం. వాళ్ళు మనకు నచ్చని వాళ్ళు, మనం అంటే
నచ్చని వాళ్ళు కానీ వాళ్ళు బాగుపడితే దేవుని స్తోత్రం. సరేలే, బాగుంటే చాలు కదా, మంచిదే బాగుండడం మంచిదే, ఉద్యోగం రావడం మంచిదే, పైరు రావడం మంచిదే, అప్పులు తీరిపోయినాయా, అబ్బా దేవా వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. పాపం చాలా మాటలు పడ్డారు, పోనీలే అప్పులు తీరిపోయినాయి. ఆ గ్యాస్ స్టవ్లు ఎందుకు రాలేదు? నేనేం టయానికి తినమ్మా, నేనేం పెంపుడు కుక్కను కాదు. నమ్ముకొనక ముందు టయానికి తినేవాడిని, నమ్ముకున్న తర్వాత నేను ఎప్పుడు టయానికి తినలేదు. కానీ గ్యాస్ స్టవ్ రాలేదు. ఏం కారణం అంటే ఏమైంటుందమ్మా, రోజుకు మాత్ర వేసుకుంటున్నా, గ్యాస్ స్టవ్ మాత్ర గ్యాస్ స్టవ్ మాత్ర వేసుకుంటే ఇంత జీవితకాలం అంతా వాడతావా గ్యాస్ స్టవ్ మాత్ర? ఇది అద్భుతమైన టాబ్లెట్. ఏదిమా? మనమంటే పట్ పళ్ళు కొరికే వాళ్ళైనా బాగుపడితే మంచిదే. దేవుని స్తోత్రం. బాగుండేదే కదా కావాల్సింది, బాగుండేదే కదా కావాల్సింది. నీ గ్యాస్ స్టవ్ పోయింది పో. దేవుని స్తోత్రం. గ్యాస్ స్టవ్లు అంటే చాలా ఇబ్బంది పడతారంట. అంతా ఇక్కడంతా పట్టుకొని బరువుగా గుండెకి కూడా పట్టుకుంటుందంట. అది చాలా ప్రమాదకరమైన అనారోగ్యం అంటది గ్యాస్ స్టవ్లు అంటే. కూడా ఏం అర్థం కాదంట, దిక్కు తెలియదండి. అపవాదికి గ్యాస్ స్టవ్లు ఎక్కువ. ఎందుకంటే విశ్వాసులు బాగుపడితే వాడికి కడుపులో మంట, వాడి కళ్ళు చూడలేవు, అసూయతో నింపబడతాడు. మనుషులు కూడా కొంతమంది అలాగా ఉంటారు. ప్రియమైన సహోదరులారా, యోబు ఎంత సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. కానీ అలాంటి వ్యక్తికి ఎటువంటి ఆమె వచ్చిందో యోబు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలక ఇందువా? దేవుని దూషించి మరణము కమ్మనిను. చూశారా? ఇది మాట్లాడింది అలాంటి ఆయన భార్యనా? అంత సాక్ష్యము కలిగిన ఆయన భార్యనా? ఇది ఆమెకు తగునమ్మా? ఆమెకు తగనిది. కానీ అలాంటి ఆమెను ఎలాగా సహించినాడో సులభ తర్జుమాలో యోబు భార్య, ఇంకా నీవు దేవునికి నమ్మకంగా ఉంటావా? నీవెందుకు దేవుణ్ణి దూషించి శపించి సావకూడదు అని అతనితో అన్నది.
నువ్వు ఇంకా నమ్మకంగా ఉంటావా? అన్నీ పోయినాయి. సిగ్గు లేదా? మానం లేదా? రోషం లేదా? ఉంటే దేవుని దూషించి చచ్చిపోవాలనా? అట్లా ఎప్పటికీ చేయకూడదు. పక్క వాళ్ళంటే ఏదో అన్నారులే అనుకోవచ్చు, కానీ చేసుకున్నాం అంటే నిజంగా అది చాలా భయంకరమైన వేదన. భయంకరమైన వేదన. 1000 మంది స్త్రీలతో సొలొమోను సహవాసాన్ని కలిగి ఉన్నాడు. పచ్చులో ఉన్నాడు. ఆ పెద్ద మనిషి అంటాడు, జగడగొండి దానితో కాపురం చేయడం కంటే మిద్దె మీద ఒక మూలన నివసించటం మేలు అంటాడు. గయాలి గంపతో కాపురం చేయడం కంటే అరణ్యంలో నివసించటం మేలు అని అన్నాడు. పక్క వాళ్ళు అంటే అదొక రకం, కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత భార్య కానీ భర్త కానీ గోకినారనుకోండి, తలకాయ ఇదిలించుకోండి. అదొక భయంకరమైన పాతాళం, నరకం ఎక్కడ ఉంటుందో తెలియదు, కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత భార్య కానీ భర్త కానీ గోకితే అక్కడే ఒక చిన్న నరకం, చిన్న పాతాళం ఉంటుంది. అదే నరకం అంటే. ఓర్పు కలిగిన వాడైతే అక్కడి నుంచి వెళ్ళిపోయి 1 గంట సేపు బయట కూర్చొని వస్తాడు. ఓర్పు లేని వాడైతే ఏం చేస్తాడమ్మా? మా ఎరక్కతలు ఏం చేస్తాడు? మా కొడతాడా? దేంతో? ఏది కనపడితే రోకలు బడే, కనపడితే రోకలు బడే, బెల్ట్ కనపడితే బెల్టే. ఓర్పు లేని వాళ్ళు. ఎందుకంటే ఇంట్లో ఆ భార్య కానీ ఆ భర్త కానీ గోకడం ప్రారంభిస్తే పాతాళం వచ్చి ఆ ఇంట్లో సింహాసనం వేసుకొని కూర్చుంటుంది. దురాత్మలు వచ్చి అక్కడ ఆ ఇంట్లో కాపురం పెడతాయి. అదొక పాతాళం, అదొక నరకం, అదొక నరకం. ఇలాంటి ఆమెని యోబు గారు ఎంతగా ఓర్చుకున్నాడో, ఎంతగా సహించినాడో, ఎంతగా సహించినాడో. నువ్వు ఇంకా దేవునికి నమ్మకంగా ఉంటావా? దేవుని దూషించి చచ్చిపో చచ్చిపో అంటుంది. ఎటువంటి భార్య దొరికిందో చూడండి యోబు గారికి. మరొక చోట అంటాడు, నా ఊపిరి నా భార్యకు అసహ్యము. యోబు గ్రంథం 19:17 వాక్యం. శుభ్రమ్మకి పొద్దున చీకట్లో 5 లేసి ఎంత పని చేసి ఇప్పుడు వచ్చింది పాపం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదవండి మా. యోబు 19:17. నా ఊపిరి నా భార్యకు అసహ్యము,
నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. సులభ తర్జుమాలో ఈ మాట చూడండి. సులభ తర్జుమాలో ఏమో 19:17. నా శ్వాస వాసన అంటే నా భార్యకు అసహ్యం, నా సొంత సోదరులు నన్ను ద్వేషిస్తారు. చూశారా? నా భార్య నా శ్వాసములోని దుర్గంధమును భరింపజాలకున్నది. నా సొంత సోదరులే నన్ను చేదరించుకొనుచున్నారు. నా ఊపిరి నా భార్యకు అసహ్యం. నా ఊపిరి నా భార్యకు అసహ్యం. అందుకే దేవుని దూషిస్తే తొందరగా వాళ్ళకి మరణం వస్తుంది. ఎవరైతే దేవుణ్ణి దూషిస్తారో అలాంటి వారికి తొందరగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. దేవుని దూషించడం అనేది పాపము పండిన వాళ్ళు చేసే పనులు. కానీ యోబు గారు మనము ఆయన ద్వారా మేలు ఒక్కటే అనుభవిస్తామా, కీడు అనుభవించకూడదా? కీడు అనుభవించకూడదా? అసలు ఈ మాట అనేటప్పుడు యోబు గారి భార్యకి రెండంతల ఆశీర్వాదం రెడీగా ఉంది అనే విశ్వాసం ఉందేమ్మా? లేదు. పోయిందే 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 అనుకుంటుంది. కానీ పోయిన దానికంటే డబల్ 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 వస్తాయి. బంధకాలలో పడి ఉండి నిరీక్షణ గల వారలారా, మీ కోటను మరలా ప్రవేశించండి, నేను మీకు రెండంతలుగా మేలు చేస్తాను. చూసారా? రెండంతలుగా మేలు ఎవరికి కలుగుతుందిమ్మా? బంధకాల్లో ఉన్నా కూడా నిరీక్షణ కలిగిన వారికి, నిరీక్షణ కలిగిన వారికి. యోబు గారి నిరీక్షణ ఏంటంటే, నా విమోచకుడు సజీవుడనియు తర్వాత నేను భూమి మీద ఆయనని చూస్తాను. నేను శోధింపబడిన తర్వాత సువర్ణము వలె మారిపోతాను. హల్లెలూయా. బంధకాలు ఉన్నా కూడా నిరీక్షణతో మాట్లాడాలి, నిరీక్షణతో మాట్లాడాలి. కానీ యోబు గారి భార్యకి విశ్వాసం లేదు, ప్రేమ లేదు, ఆమెకు నిరీక్షణ లేదు. రెండంతల ఆశీర్వాదం ఉంది అనే విశ్వాసం ఆమెకు లేదు. కళ్ళ ముందు ఉన్నవి పోయినాయని అదే బాధ ఉంది. కానీ ఇంతకంటే డబల్ వస్తాయని ఆ గొప్ప విశ్వాసం ఆమెకు లేదు. ప్రియమైన సహోదరులారా, అంటే అటువంటి ఆమెని యోబు గారు ఎలాగా
భరించినాడు. ఎలాగా భరించినాడు? అబ్రహాము, శారమ్మ మొత్తానికి శారమ్మ విధేయురాలిగా పరిశుద్ధమైన స్త్రీలకి ఆద్యురాలుగా మార్చబడింది. అలాగే ఇస్సాకు, రిబ్కమ్మలు మంచి భోజనం నాకు వండించి తీసుకొని రానైనాని ఏశావుకు చెబితే ఆ మాట విని రిబ్కమ్మ చిన్న కుమారుడు యాకోబును పిలిపించి, మీ నాన్న ఇలాగ చెప్పాడు మీ అన్నకి, వాడు వెళ్ళి వేటకు వెళ్ళి వచ్చేలోపు నువ్వు ఒక మంచి మేకపిల్లని తీసుకొని రాపో, మేకపోతుని మీ నాన్నకి ఇష్టమైన మసాలా వేసి బాగా టేస్టీగా నేను ఆహారాన్ని వండుతాను, మీ నాన్న అది తిని నిన్ను దీవిస్తాడు అని చెప్పింది. యాకోబు అంటాడు, వద్దమ్మా, అన్నకేమో శరీరం అంతా రోమాలే, నాకేమో లేవు. నాన్న కనుక్కున్నాడు అనుకో, ఇంకా నేను శపించబడిపోతాను. వద్దమ్మంటే నా మాట విను, నేను కదా నీకు చెప్పింది, మీ నాన్న కనుక్కోలేడు అని చిన్న కుమారుడికి చెప్పి భర్తని మోసం చేయడానికి చిన్న కుమారుడిని ప్రేరేపించి యాకోబు భయపడిన ఆశీర్వాదం అంటే యాకోబు గారికి పిచ్చి. అందుకే కళ్ళు కనపరాని ఇస్సాకుని రిబ్కమ్మ అలాగే యాకోబు ఇద్దరు కూడా మోసం చేశారు. ఒకవేళ యాకోబు దేవుని సంకల్పంలో అన్నకంటే గనుడుగా కావాలని ఉన్న ఇలాగా మోసకరంగా దేవుడు ఒక వ్యక్తిని దీవించడు. మార్గం అది కాదు, రూట్ అది కాదు, అది సమాధానకరంగానే వస్తుంది. ఇట్లా ఇస్సాకును మోసం చేయాల్సిన అవసరం లేదు. కానీ రిబ్కమ్మ ఎటువంటిదో చూడు. ఇస్సాకేమో మంచివాడు, ఓర్పు గలవాడు. రాత్రి మనం విన్నాం కదా, అయ్యమ్మలు కష్టపడి తవ్విన బావులని శత్రువులు మావి అనగానే వారికి అలాగే ఇచ్చివేస్తుంది. చిన్న కుమారుణ్ణి రిబ్కమ్మ బలవంతం చేసి మొత్తానికి వంట చేసి చిన్న కుమారుడికి మేక చర్మాన్ని తొడిగి చేసిన వంట, రుచికరమైన వంటలు ఇస్సాకు దగ్గరికి పంపించింది. చూసినాడు. స్వరమేమో యాకోబు కానీ చేతులు ఏశావే అన్నాడు. మొత్తానికి ఆ రుచికరమైన వంట తిని యాకోబును దీవించినాడు. ఆ తర్వాత ఏమైందంటే ఏశావు కనుక్కున్నాడు, నాకు రావాల్సిన ఆశీర్వాదాన్ని యాకోబు తీసుకున్నాడు, వాడు నన్ను మోసం చేశాడు. ముందేమో
గమగమలాడే చిక్కుడుగాయ కూర పెట్టి నా జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు. ఇప్పుడేమో నాకు రావాల్సిన ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు. వాణ్ణి నేను భూమి మీద బ్రతకనీయ, వాణ్ణి చంపుతా అని తీర్మానం చేశాడు. రిబ్కమ్మ అది చూసి విని యాకోబుని పిలిపించి గడ్డం పట్టుకో, నైనా నువ్వు తొందరగా మీ మేనమామ వాళ్ళ ఇంటికి ఉరుకో పరిగెత్తు. నువ్వు ఇక్కడ ఉన్నావంటే మీ అన్న నిన్ను చంపేస్తాడు. కొద్ది రోజులు అయిపోయిన తర్వాత నేను నిన్ను మళ్ళీ ఇక్కడికి పిలుస్తాను, అంతవరకు నువ్వు అక్కడే ఉండన్నాడు అన్నది రిబ్కమ్మ. అదే లాస్ట్ అండ్ ఫైనల్. ఏది లాస్ట్ అండ్ ఫైనల్ అమ్మా అంటే ఏం జరిగింది ఆ తర్వాత? ఆ తర్వాత ఏం జరిగింది? రాజు ఒకరి ముఖాలుగా చూసుకుంటారేంది మా ఏమంటమ్మా? ఇంకా తల్లి ముఖం యాకోబు చూడలేదు, కుమారుని ముఖం రిబ్కమ్మ చూడలేదు. వచ్చేలోపే ఈమె వెళ్ళిపోయింది. చూడండి ఎంత పరిస్థితి. భర్తని భార్య మోసం చేసినట్టు. దేవుడు ఒకవేళ రిబ్కమ్మకు చెప్పినాడు, అమ్మా చిన్నోడు పెద్దోని కంటే గొప్పోడవుతాడమ్మా, కానీ దేవుడు మోసం చేస్తాడా? ఒకరికి మోసం చేసి ఒకరికి అట్లా చేయడాయి. ఆయన ఏదైనా చేస్తే అది సమాధానకరంగానే ఉంటుంది, సమాధానకరంగానే ఉంటుంది. ఇప్పుడు తల్లిదండ్రులు ముగ్గురు పిల్లలుంటే చిన్నోడు బాగా తల్లిదండ్రులకి ముద్దు అని మొదటివాడికి రెండో వాడికి మోసం చేసి చిన్నోడికి ఆస్తి ఎక్కువ రాసిచ్చారనుకోండి, ముందు పుట్టిన వాళ్ళకి తెలియదా? తెలిసిన తర్వాత వాళ్ళు ఊరుకుంటారా? తల్లిదండ్రుల మీద పగబడతారు, నానా రకాల మాటలు అంటారు. చాలామంది తల్లిదండ్రులు అలా చేయరు, కానీ ఎవరో నూటికి ఒకరో ఇద్దరో ఉంటారు. ఆ రోజు లాస్ట్ అండ్ ఫస్ట్ ఇంకంతే. ఆ తల్లి బిడ్డలకి ఇంకా ఒకరిని ఒకరు చూసుకోలేదు. ప్రియమైన సహోదరులు, అలాగే అక్కడ యాకోబు గారు అక్కడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం రాహేలు అమ్మని చూశాడు. అనుకున్నాడు, నేను పారిపోయి వచ్చిన రాహేలు కోసమైనా నేను ఇక్కడ బ్రతకాలి. పెళ్లి చేసుకుంటే ఈమెనే పెళ్లి చేసుకోవాలి. దేవుని స్తోత్ర. ఈమెనే పెళ్లి చేసుకోవాలి. ఒక నెల తర్వాత మామ అడిగాడు, అల్లుడు, మేనల్లుడు, నువ్వు మాకెంత సహోదరి కుమారుడు అయినంత మాత్రాన మా గొర్రెలు ఊరకనే కాస్తావా? నీకెంత జీతం కావాలా అడుగు అన్నాడు. కానీ యాకోబు అన్నాడు, నాకేం జీతం వద్దు మామయ్య, మీ రెండవ కుమార్తెని
నాకు భార్యగా ఇవ్వండి అన్నాడు. ఓ అలాగా, సరేలే, ఎవరో ముక్కు ముఖం లేనోడికి అమ్మాయిని ఇవ్వడం కంటే మేనల్లుడికి నీకు ఇవ్వడం మేలు కదా. ఓ సరే, ఓకే ఓకే. అయితే 7 సంవత్సరాలు గొర్రెలు కాయమన్నాడు. సంతోషంగా కాశాడు. కానీ ఆ సమయం వచ్చేసరికి ఇంకా రాహేలమ్మని భార్యగా ఇవ్వాలి కదా 7 ఏళ్ళ తర్వాత. రెడీ, ఓకే. బాగా పగలంతా విందు భోజనాలు చేశారు. రాత్రి మామూలుగా అక్కడ స్త్రీలని మగవాళ్ళకి చూపించరు, ముసుగేస్తారు. ఆ ముసుగులో ఉండేది ఎవరో కూడా తెలియదు. అంత పరిస్థితి అప్పుడు. దాన్ని లాభాను బాగా సద్వినియోగం చేసుకున్నాడు. లేయమ్మని రాహేలమ్మ గదికి తీసుకొని వెళ్ళి తెల్లవారు చూస్తే రాహేలు కాదు, లేయమ్మ. మామ ఎందుకు నాకు ఇలా మోసం చేసి? మామ అంటాడో నైస్గా, నింపాది, అల్లుడు పెద్ద కుమార్తె ఉండగా ఎవరైనా చిన్న కుమార్తెనిస్తారా? మా దేశ సాంప్రదాయం కాదది, అందుకే నీకు పెద్ద కుమార్తెని ఇచ్చాను. నీకు రాహేలు కూడా కావాలా? అయితే మరి ఒక 7 ఏళ్ళు గొర్రెలు కాయ. ఏం చేస్తాడు? ఇంకా కాశాడు. 14 సంవత్సరాలు రాహేలమ్మకి గొర్రెలు కాసినాడు, రాహేలమ్మ కోసం. కానీ రాహేలమ్మ వలన యాకోబు గారు ఎప్పుడు కూడా నెమ్మదిగా జీవించలేదు. పెళ్లి చేసుకున్నాడనే మాటే కానీ కొన్ని సంవత్సరాలు పిల్లలు లేదు. ఎవరికి? రాహేలు. లేయమ్మకేమో, లేయమ్మ అంటే యాకోబు గారికి నచ్చదు. దరిద్రుడు వాళ్ళ నాన్న మోసం చేశాడు. రాత్రిపూట నాకు తెలియకుండా భారీగా ఇచ్చాడు. నీతో నేను మాట్లాడు తొలికడు. లేయమ్మంటే యాకోబు గారికి పిచ్చి కోపం వస్తుంది. కానీ లేయమ్మకి యాకోబు అంటేమో అభిమానమా లేక అనురాగమా లేక అభ్యంతరమా? మా మేరక్క తల్లి అభిమానం, అనురాగం, అభ్యంతరం లేదు. కానీ యాకోబు గారికి ఏమో రాహేలమ్మ మీదనే. కానీ రాహేలమ్మకి యాకోబు గారంటే పిచ్చి ప్రేమన? ఆమె ఏందో, ఆమె ఆలోచనలు, ఆమె కథ, ఆమె కొద్ది ఆమె ఉంటుంది. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించినానో మీరు నన్ను అంత తక్కువగా ప్రేమిస్తారా
అని వాక్యం ఉంది. ఎక్కడైనా మనం ఎవరినైనా ఎక్కువగా అభిమానిస్తే, ప్రేమిస్తే వాళ్ళు మనలను చాలా తక్కువగా అభిమానిస్తారు, ప్రేమిస్తారు. కొంతమందికి పిచ్చితల్లులు ఉంటారు. కొంతమంది పిచ్చితల్లులు కుమార్తెలు అంటే పడి చచ్చిపోతారు. కానీ దరిద్రం ఏంటంటే ఆ కుమార్తెలకి వాళ్ళ అమ్మ అంటే ఏమైంది ఒక ఆటలో అరటిపండు అన్నట్టుగా ఉంటుంది. ఆమెను మాట్లాడినవరే, అసలు ఆమె మాటకు విలువనివ్వరే. నార్మల్ పనికి మాలిందని అంటారు వాళ్ళ అమ్మనే. కానీ ఆ అమ్మకి కుమార్తె అంటే పిచ్చి ప్రేమ, పిచ్చి ప్రేమ. ఆమెకి ఏదైనా బాగలేదంటే ఈమెకు బాగలేనట్టుగా దొర్లి ఏడుస్తుంది. అదే అమ్మకు బాగలేకపోతే వాళ్ళ కుమార్తె దొర్లి ఏడుస్తుందా? బుద్ధి లేదులే, పనికి మాలిందిలే, ఎందా అన్ని పట్టించుకుంటుంటుందే, చెప్తే వినదు. తెలివి తక్కువది అంట. ఎవరంట తెలివి తక్కువది? సుబ్బలమ్మ కుమార్తెనా తల్లే? ఓరక. కానీ అలాగే ఆ కుమార్తెకు బాగలేకపోతే తల్లి అలాగ అంటదా? ప్రియమైన సహోదరులు, ఎక్కడైనా చూసుకోండి, ఏ కాలంలోనైనా మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో, అభిమానిస్తామో వాళ్ళకి మనమంటే అంత తక్కువ అభిమానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. కానీ ప్రభువును మనం ఎంతగా ప్రేమిస్తామో అంతకంటే ఎక్కువగా ఆయన ప్రేమ, మంచితనాన్ని మనకి కనపరుస్తాడు. ఆమేన్. ప్రభువుని మనం ఎక్కువగా ప్రేమించినామంటే ఏం జరుగుతుందేమో? నేను ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తున్నాను, దాని ఫలితం ఏమిటి? దాని ఫలితం ఏమిటి? ఎవరైనా చెప్తే మీకు ఒక మంచి పెన్ ఇస్తా, బాగా రాసేది. మాట్లాడుకొని అమ్మా చెప్పేది. నేను ప్రభుని ఎక్కువగా ప్రేమిస్తున్నానంటే దాని రిజల్ట్ ఏమై ఉంటుంది అంటే, ఏం వస్తుంది, నాకు ఏం జరుగుతుంది? ఏదడినా జరుగుతుంది. వాక్యంలో ఉన్నది చెప్పాలి. నేను ఎక్కువగా ప్రభుని ప్రేమించానంటే నా యొక్క ఎక్కువ పాపాలు క్షమించబడతాయి. రేపు ఆదివారం వచ్చేటప్పుడు తలా ఒక పెన్ను తీసుకోరండి. దేవుని స్తోత్రం. ప్రభువుని ప్రేమించడం అంటే అర్థమేమనేమో, ఆయన మాట వినడం. మనం ఆయన మాట ఎంతగా వింటామో అంతగా మన పాపాలు పూర్తిగా క్షమించబడతాయి. తక్కువగా ప్రేమించేవాడు తక్కువగా క్షమాపణ పొందుతాడు.
ఎక్కువగా ప్రేమించేవారు ఎక్కువగా క్షమాపణ పొందుతారు. ఒక వ్యక్తి ప్రభువుని తక్కువగా ప్రేమిస్తున్నాడంటే అర్థమేమని? శుభలమా? అర్థం ఏమని? తక్కువగా పాపాలు క్షమించబడినాయని అర్థం. ఎక్కువ ప్రేమిస్తున్నావంటే నీ పాపాలు ఎక్కువగా క్షమించబడినాయి అని అర్థం. ప్రియమైన సహోదరులారా, మనం అదే మనుషులను ప్రేమిస్తే తేడా ఏంటి? ప్రభువును ప్రేమిస్తే తేడా ఏంటి? మనిషిని ఎక్కువ ప్రేమిస్తే ఏం జరుగుతుందమ్మా? ఏం జరుగుతుందమ్మా? యాకోబు గారు రాహేలమ్మని ఎక్కువగా ప్రేమించినాడు. ఏం జరిగింది? దుఃఖము కలిగింది. రాహేలమ్మ యాకోబు గారిని ఎక్కువ ప్రేమించిందా, లేక తన ఆలోచన తనకున్నాయి? యాకోబు గారికి తెలియకుండానే నాన్న బొమ్మలు దొంగతనం చేసింది. అప్పుడు ఆమె గర్భవతిగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో రెండవసారి ఆమెకు గర్భఫలం అందినది. బెన్యామీను జన్మించాలి. అలాంటిది బెన్యామీను జన్మించినాడు. కానీ రాహేలమ్మ యాకోబు గారి కళ్ళ ముందు చనిపోయింది. తనకు నచ్చని భార్య లేయమ్మేమో చివరి వరకు బ్రతికే ఉంది. అంటే ఈ బంధాలు చూడండి, మనం ఎక్కువగా ప్రభువును ప్రేమించాలి. వస్తువులను కానీ మనుషులను కానీ ఎక్కువగా ప్రేమించకూడదు. వస్తువులను కానీ మనుషులను కానీ ఎక్కువగా ప్రేమిస్తే నువ్వు అంతగా కుమిలిపోతావు, కృంగిపోతావు. కృంగిపోవాలంటే ఏం చేయాలంటమ్మా? అమ్మా కావనమ్మా, కృంగిపోవాలంటే ఏం చేయాలంట? ఏం చేయాలమ్మా? కృంగిపోవాలంటే ఏం చేయాలి? సింపుల్. ఎక్కువ వస్తువులను మనుషులను ప్రేమిస్తే ఆటోమేటిక్గా నువ్వు కృంగిపోతావు. ఎక్కువగా నెమ్మదిగా ఉండాలంటే ఏం చేయాలిమ్మా? ప్రభువుని ఎక్కువగా ప్రేమించాలి. ప్రియమైన సహోదరులారా, ఇంకొక రకమైన ఇద్దరు భార్యాభర్తలు దొంగలే. వీళ్ళిద్దరు ఒక టైపు. నాబాలు అబీగయిలు వీళ్ళు ఒక వర్షన్. యోబు గారి భార్య వీళ్ళు ఒక వర్షన్. ఇప్పుడు మూడో వర్షన్ ఏంటంటే ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా దొంగలే, తోడు దొంగలే. ఎవరు వాళ్ళు? అబ్బా ఎవరంటమ్మా? ఎవరమ్మా? అననీయ, సప్పీరా. వీళ్ళిద్దరూ దొంగలే, తోడు దొంగలు.
మోసపూరితమైన వాళ్ళు, అబద్ధాల కోర్లు వీళ్ళు. మాట ఒకటి, వాళ్ళ క్రియలు వేరుగా ఉంటాయి. అననీయ తాన అంటే సప్పీర ఏమంటదమ్మా? అననీయ తాన అంటే సప్పీర తందన. ఇద్దరు కలిస్తే తానే తందనాన. అందరూ చూస్తుండగానే వాళ్ళిద్దరూ అట్లే కుప్పకూలిపోయినారు, ఒక్కడి వెంబడి ఒకరు. ప్రియమైన సహోదరులరా, చాలామంది మనం సోషల్ మీడియాలో కూడా తోడు దొంగలుగా ఉండి భార్యాభర్తలు అనేక మందిని మోసం చేస్తుంటారు. కానీ వాళ్ళ కుటుంబం నిలిచి ఉండాలంటే ఎవరో ఒకరు యథార్థవంతులుగా ఉండాలి. ముందు అననీయ వచ్చాడు అపొస్తలుల దగ్గరికి, పేతురు దగ్గరికి. అయ్యా, మా భూమి ఎంతకే అమ్మినాము అన్నాడు. సరేలే, కానీ అతను చెప్పేది అబద్ధమని పేతురు గారికి ఆత్మ వలన తెలిసింది. ఆ తర్వాత సప్పీరా వచ్చింది. ఆ తర్వాత అంటే అక్కడే ప్రాణాలు పోయినాయి. అననీయ పాతి పెట్టినారు. తర్వాత సప్పీరా వచ్చింది. ఏమ్మా, మీ పొలాన్ని ఇంతకే అమ్మినారా? ఆమె కూడా అవునయ్యా అని. అలా కాకుండా అయ్యా, మా భర్త ఇంటి దగ్గర అబద్ధం చెప్పమని చెప్పాడయ్యా, కానీ వాస్తవానికి రేటు అది కాదు, ఇంత కమ్మినామని ఆమె యథార్థవంతంగా చెప్పింటే ఆమె బ్రతికుండేది. కానీ ఆమెలో యథార్థత లేదు. సన్యాసి రాసుకుంటే బూర్దే రాలిందంట. ఇద్దరు దొంగలే. అందుకే ఇద్దరు అందరి ముందర ప్రాణాలు విడిచిపెట్టినారు. ఇద్దరు దొంగలైతే ఆ కుటుంబాలు, ఆ వంశము బాగుపడదు, ఆ వంశం నిలబడదు. భర్త మోసగాడైతే, టక్కరోడైతే, భార్య యథార్థంగా ఉండాలి, ఒప్పుకొనకూడదు. భర్త మోసాలకి, టక్కర్లకి ఒప్పుకొనకూడదు. పిలాతు ఎలాంటి వాడు? పిలాతు భార్య ఎలాంటిదేమో? పిలాతు భార్య మంచి ఆమె. తెల్లవారి ప్రభువుకి తీర్పు తీర్చాలి. రాత్రి ఆమెకు కల వచ్చింది. వెళ్ళి, యో, ఆ నజరేతు వాడైన యేసుని గురించి నేను కలగన్న రాత్రి. ఆయన నీతిమంతుడు, ఆయన విషయంలో నువ్వు జాగ్రత్త. ఏమన్నా తమాషాలు చేద్దాం అనుకున్నావేమో, జాగ్రత్త. నీవు న్యాయము గెలిపించాలన్నది. కానీ పిలాతు టక్కరోడు, మోసకారి, క్రూరమైన వాడు.
భార్య మాట వినలేదు. ప్రియమైన సహోదరులు, మంచి ఉండే చోట చెడుగు పక్కలోనే ఉంటుంది. కానీ ఈ మంచి ఉండటం వలన చెడుగును కొట్టివేస్తుంది. మన శరీరంలో తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు ఉంటాయి. ఎర్ర రక్త కణాలు మనకేం చేస్తాయమ్మా? ఏం చేస్తాయమ్మా? తెల్ల రక్త కణాలు ఏం చేస్తాయేమో? ఎర్ర రక్త కణాలు ఏమో ఆరోగ్యాన్ని కాపాడితే, తెల్ల రక్త కణాలు జబ్బు మనిషిగా మార్చేస్తాయి, శరీరంలో హుషారు లేకుండా చేస్తాయి. అందుకే శరీరంలో తెల్ల రక్త కణాలు పెరగకుండా ఎర్ర రక్త కణాలు వాటిని చంపేస్తాయి. మంచితనం సమీపాన ఉండి చెడుతనాన్ని ఎప్పటికప్పుడు కొట్టివేయాలి. ఖచ్చితంగా చెడును ఒప్పుకొనకూడదు, మంచితనంగానే ఉండాలి. ప్రియమైన సహోదరులకు, అప్పుడే ఆ వంశం నిలబడుతుంది, ఆ వంశం కాపాడబడుతుంది. ఇద్దరు మోసగాళ్ళైతే ఆ వంశము నాశనమైపోతుంది. ప్రియమైన సహోదరులారా, చివరిగా చెడుతనానికి మనం ఎప్పుడు రాజీ పడకుండా ఉండాలి. ఇంట్లో వాళ్ళు ఒకవేళ తప్పుడు వాళ్ళైనా, బాధ పెట్టే వాళ్ళైనా మంచిని కాపాడుతూనే ఉండాలి. నయమాను తనకు అధికారం ఉందని ఎలీషా దగ్గర అధికారాన్ని చూపించాలనుకున్నాడు. అధికార మదం. తనకి కుష్ఠవ్యాధి ఉంది. చిన్నమ్మాయి మాటలకి ఎలీషా దగ్గరికి వచ్చాడు, ప్రవక్త దగ్గరికి. తను ఏమనుకున్నాడంటే, నయమాన్, ఎలీషా నా దగ్గరికి వచ్చి కుష్ఠవ్యాధి కలిగిన నా శరీరాన్ని తన చేతులతో తాకి నీవు శుద్ధుడు అవుదుగాక అని అనాలనుకున్నాడు. వచ్చాడు. కానీ ఎలీషా ఇంటి ద్వారం దగ్గర నయమాను గుర్రాలు రథాలతో వచ్చి నిలబడగా ఎలీషా బయటికి రాకుండా లోపలే ఉండి గేహజీని పంపినాడు. నువ్వు యోర్దాను నదిలో 7 సార్లు మునుగు, నీ కుష్ఠరోగం పోతుంది అన్నాడు. ఆ మాటకి నయమానికి అధికారం మదం ఎక్కింది. నాలాంటి వాడు అదే పనిగా ఈ ప్రవక్త దగ్గరికి వస్తే తను బయటికి రాకుండా ఈ మాట చెబుతాడా అని చెవు కోసిన మేకలాగా
పోగబోసిన కుక్కలాగా, కళ్ళు తాగిన కోతిలాగా ఎగురుతున్నాడు, ఏమేమో మాట్లాడుతున్నాడు. అయితే నయమాను దగ్గర ఒక నమ్మకమైన జ్ఞానం కలిగిన పనివాడు ఉన్నాడు. ఆ పనివాడు ఏమన్నాడంటే, సార్ కూల్ డౌన్, అంత ఆవేశం పనికిరాదు. నీ దగ్గరికి ఆయన వచ్చాడా? ఆయన దగ్గరికి నువ్వు వచ్చావా? నీ అవసరం ఆయనకుందా? ఆయన అవసరం నీకుందా? ఎవరు తగ్గాలమ్మా? మనకు అవసరం ఉంటే మనమే వాళ్ళ దగ్గర తగ్గించుకోవాలి. కట్టింగ్ చేయించుకొని పోతాం అనుకోండి, మంగళ అతను తలకాయ యో ఏం తమాష పడతాడో, వద్దొస్తాం తలకాయ ఇట్టను అని అంటే కట్టింగ్ అవుతుందా? ఆ మంగళతో చెప్పినట్టు వినాలి కదమ్మా. సత్రం దగ్గర ఒక మంగళాయన, ఆ మనిషి దువ్యానతో అట్టన్నా కూడా పిన్నీస్తో బరికినట్టు ఉంటుంది. యో ఏంది నీ దువ్యాన ఇంత మంటనా? ఏం చేస్తాం? కటింగ్ కోసమైనా ఓడ్చుకోవాలి. ప్రియమైన సహోదరులారా, పనివాడు అన్నాడు, సార్ తగ్గు నాయనా తగ్గు, ఎందుకంత తగ్గు? ఏం యోర్దాను నదిలో 7 మార్లు మునుగు అనే మాట తప్పేముంది? చూసారా పనివాడు ఎంత జ్ఞానంగా తన యజమాని కుష్టును పోగొట్టినాడు. 2వ రాజులు 5వ అధ్యాయము 13వ వచనం, అతడు రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధులవు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పశువుల దేహం వలనే అతడు శుద్ధుడాయను. పనివాడు ఎంత జ్ఞానవంతుడో చూడండి. నయమానుకి మదం ఎక్కువ, అధికారం ఉందని. ప్రవక్త దగ్గర ఎక్స్ట్రా చేస్తే పని అవుతుందమ్మా. సేవకులు అంటే ఇలా ఉండాలి. ఎలీషాలాగా ఉండాలి. మొత్తం సిరియా సైన్యమే వచ్చి ఇంటి ముందు నిలబడిన ఎలీషా బయటికి రాకుండా గేహజీని పంపినాడు.
చూశారా? ఏమా ధైర్యం, ఏమా ఆశా నిగ్రహం, ఎంత ఘనపరిచినాడు ప్రభువుని. మందిరానికి అధికారులు కానీ మంత్రులు కానీ వస్తే వాళ్ళకి సింహాసనాలు వేస్తారు. ఎక్కడ? మందిరాలలో. కానీ ప్రభు దగ్గర అందరూ ఒకటే కదా, అందరూ ఒకటే. అందరూ ఒకే విధంగా ప్రభు దగ్గర కూర్చోవాలి, ఆరాధించాలి. ఒకవేళ వృద్ధులైతే కుర్చీలో కూర్చోవడంలో తప్పు లేదు. ప్రియమైన సహోదరులారా, యజమాని ఆవేశపరుడైతే అతని దగ్గర నమ్మకమైన ఓర్పు కలిగిన పనివాడు ఉంటే యజమాని బాగుపడతాడు. ఇక యజమాని ఆవేశంగా ఉండి పనివాడు ఆవేశంగా ఉంటే బాగుపడతారమ్మా? బాగుపడరు. అందుకే నమ్మకమైన వాళ్ళ దగ్గర మోసకరమైన వాళ్ళు ఉంటారు, మోసకరమైన వాళ్ళ దగ్గర నమ్మకమైన వాళ్ళు ఉంటారు. నమ్మకమైన భర్తకి మోసకరమైన భార్య ఉంటుంది, మోసకరమైన భర్తకి నమ్మకమైన భార్య ఉంటుంది. ఒక వ్యక్తి నాకు తెలుసు బాగా. అతను బాగా మెడికల్ ఫీల్డ్లో బాగా అతనికి టాలెంట్ ఉంది. కానీ అతను పెద్ద మోసకరమైనడు. కానీ అటువంటి వాడికి ఎంత నిమ్మలమైన భార్య దొరికిందమ్మా. నిజం. అతను చూస్తే మాటలు కోటలు దాటుతాయి. బావా వస్తున్నా బావా అంటాడు. వచ్చేది లేదు, తెచ్చింది ఎన్ని రోజులైనా అంతే. కానీ వాళ్ళ భార్య ఎంత ఉత్తమురాలు. ఇప్పుడు ఆమె మంచితనాన్ని బట్టి అతను జీవించగలుగుతున్నాడు. అవునంటారా కాదంటారమ్మా? ఏమనరమ్మా? అతనికి అలాంటి భార్య దొరికిందనుకో, మోస్తమైన భార్య దొరికితే ఇద్దరు ఉంటారా? ఎప్పుడో ఈ పాటికి వాళ్ళని మర్చిపోవాల్సి వస్తుంది. ఈరోజు వరకు అతను ఉన్నాడంటే కారణం అతను చేసుకున్న నమ్మకమైన భార్య. చాలా తులాలు బంగారు కట్నంగా ఇచ్చారు వాళ్ళు. మొత్తం అన్నీ ఒలుచుకున్నాడు. బాగా సౌకర్యవంతంగా పెరిగింది ఆ బిడ్డ. వివాహం ద్వారా ఆ మోసకరమైన భర్తని భరిస్తుంది. ఆమె ఓర్పే, ఆమె సహనమే వాళ్ళ పిల్లలకి, ఆమె భర్తకి రక్షణ, క్షేమం. అలాగే కొంతమందికి భర్త మంచివాడు ఉంటాడు, నమ్మకమైనవాడు. భార్య అబద్ధాల కోరు ఉంటుంది,
కానీ ఆ భర్త చనిపోతే ఆ భార్యకి తన స్టేటస్ చేంజ్తో తెలుస్తుంది. కొంతమంది నేను చూశాను, గయ్యాలి గంపలుగా ఉన్న రాకాసి స్త్రీలకి వాళ్ళకంటే ముందుగానే వాళ్ళ భర్తలు కాలం అయిపోయినారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి వాళ్ళ పరిస్థితి ఎంత విలువ లేకుండా మారిపోయిందంటే అంత ఘోరంగా అయిపోయినారు. వాళ్ళు ఉండబట్టి వీళ్ళకి ఆటలు సాగినాయి. వాళ్ళు వెళ్ళిపోతానే వీళ్ళ పరిస్థితి ఘోరం ఘోరం ఘోరం. కుక్కలు చింపిన విస్తరలాగా వాళ్ళకి ఎవరు విలువ ఇచ్చిన దాఖలాలు లేవు. కనుక ప్రియమైన సహోదరులారా, స్త్రీలైన పురుషులైన పనివాళ్ళైన యజమానులైన నమ్మకమైన వారిగా మన సరిహద్దులో ఉన్న వాళ్ళని కాపాడుకోవడం మన బాధ్యత. ఆమేన్. దావీదు ఎటువంటి వాడు? నమ్మకమైన యజమాని. ఏవాబుమా మోసకరమైన వాడు. కానీ ఏవాబు ఆటలు ఎంతవరకు సాగినాయి? మేరెక్క. ఏవాబు అంటే ఎవరో తెలుసునా? అదే ఊరు అంటారమ్మా. ఎవరు ఏవాబు? ఎవరమ్మా? తెలియదమ్మా? సాక్ష్యాలమ్మా. దావీదుకి మేనల్లుడు. అంతేనా? ఏం చేస్తాడు అప్ప? సైన్యాధిపతి ప్లస్ మేనల్లుడు. కానీ పెద్ద మోసగాడు. ఒకవేళ దావీదు మోసం చెప్పాడు అనుకోండి, అబ్బా సంతోషంగా చేస్తాడు. అల్లుడు ఊరియా వస్తున్నాడు, ఇక వచ్చినాడు మళ్ళీ ఇంటికి రాకూడదు, ఏం చేస్తావు? ఓకే మామ అంటాడు. ఎందుకంటే అలాంటి మోసాలు చేయాలంటే యోవాబుకి కొట్టిన పిండి మోసాలు చేయడం. ఇద్దరు మామలు కలుసుకొని ఊరియాను మన భాషలో ఏమంటారు? ముగించినారంట. కానీ యోవాబు ఆటలు ఎంతవరకు సాగినాయి? దావీదు బ్రతుకున్నంతవరకు సాగినాయి. దావీదు కాలం అయిపోతానే యోవాబు కుక్కలు కూడా పట్టించుకోలేదు. దావీదు ఉన్నంత వరకు యోవాబు ఏం చేసినా చెల్లింది. దావీదు కాలం అయిపోతానే యోవాబు జీవితం కుక్కలు చింపిన విస్తరైపోయింది. అంటే దావీదు ఉండబట్టి యోవాబుకి విలువ కలిగింది. అదే నమ్మకమైన యజమాని దావీదు రాజు లేకపోయేసరికి ఈ మోసకరమైన సైన్యాధిపతికి కుక్కలు కూడా పట్టించుకోలేదు. అందుకే యజమాని అయినా, పనివాడైనా, భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా నమ్మకమైన వారిగా ఉండడం అనేది ఎంతో ఆవశ్యకం. ఆమేన్.